ఇదిగోండి రెడీ అయిపోయింది. ఎగ్ దోశ వేసుకున్నాం చూడండి. ఎగ్ వేసుకొని దీని మీద బాగా కారం ఘాటుగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి, వద్దు లైట్గా కావాలనుకుంటే లైట్గా వేసుకోవాలి అన్నమాట. ఏమండి మీకు కారం ఎక్కువ వేయమంటారా తక్కువ వేయమంటారా? మీడియంగా వేయాలంట. ఏమండి ఇలా లైట్గా చల్లుకోవాలి, అంటే మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు, మీడియంగా చల్లుకోవాలి. సూపర్ ఉంటుంది అప్పుడు ఎగ్ దోశ. హాయ్ ఫ్రెండ్స్, లైవ్లోకి ఎవరైనా వస్తే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్. ఎగ్ దోశ మీరు కూడా టిఫిన్లు చేశారా ఫ్రెండ్స్? తిన్నారా? చూడండి ఎగ్ దోశ బాగా స్పైసీగా బాగా కారం వేసాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేస్తున్నాను. నాకు కొంచెం ఆయిల్ చాలన్నమాట, ఎక్కువ ఆయిల్ ఎందుకు, ఫ్యాట్ వస్తుంది, అందుకే లైట్గా తగిలినట్టుగా వేస్తున్నాను. ఇప్పుడు కాదు, తర్వాత కాసేపు అయితే కనపడుద్ది. వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. స్టార్ట్ రోజు కదా, ఈరోజే కదా, రోజు అట్లా ఆన్ చేస్తుంటే వాళ్ళు అవుతారు. పేస్ట్రీ టిఫిన్ తిన్నారా అందరూ? కాయలు చూసారా మా ఇంట్లో ఎన్ని కాయలు ఉన్నాయో? అందులో ఏమేమి కాయలు ఉన్నాయో చెప్పనా? మీరు చెప్తారా? అందులో ద్రాక్ష, వాటర్ మిలాన్, యాపిల్స్, అట్టిపండు, ఇంకా ఏమున్నాయి, చాలా రకాలు. దోశ అయితే కాలిపోయింది. ఈలోపు అదిగోండి పెరిగేసేసాను. వేడి ఎగ్ దోశ అనమాట. అందరూ టిఫిన్ చేశారా? అయితే ఇప్పుడే తినబోతున్నాం. ఇవాళ సండే కదా, అందుకని లేట్గా తింటున్నాం. లేకపోతే రోజు ఈ పాటికి 8:30 కల్లా అయిపోయింది టిఫిన్స్. సండే ఫండే, రెస్ట్ డే అని అంటారు, కానీ మా ఆడవాళ్ళకి మాత్రం రెస్ట్ ఉండదు. చూసిన పని చేయాలి. ఆదివారమే ఎక్కువ పని ఫ్రెండ్స్, ఎందుకంటే చికెన్లు వండాలి, అది వండాలి, ఇది వండాలి, చేస్తానే ఉండాలి వంటగదిలో పడి. అదే మామూలుగా అనుకో హ్యాపీగా ఏదో కూర వండి ఆడపడేసి రెస్ట్ తీసుకోవచ్చు. ఆదివారం స్పెషల్ కర్రీ అని చెప్పి అసలు రెస్టే ఉండదు. అదిగోండి ఎర్ర గాలిని చూసారా? అయిపోయింది దోశ వేయటం. దోశ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక ఎగ్ దోశ, ఒక ఉప్మా దోశ. అయిపోయింది. ఇప్పుడు ఏ దోశ కావాలంటే ఆ దోశ వేసుకోవచ్చు. మామూలు దోశ కావాలన్నా వేసుకోవచ్చు, ఉప్మా కావాలన్నా ఉప్మా దోశ కావాలన్నా వేసుకోవచ్చు. ఓ ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్, కంపెనీ కావాలి.